కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. హృదయపూర్వకంగా మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఈ కార్యక్రమం విషయంలో ప్రార్థిస్తున్నందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నో సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఏ ఆటంకం లేకుండా ధారావాహికంగా కొనసాగడానికి కారకులైన మన ప్రభువుకు హృదయపూర్వకమైన కృతజ్ఞత చెల్లిస్తున్నాను. వాస్తవానికి లైమ్లైట్లోకి రావడానికి నా మనసు అంగీకరించలేదు. బలవంతంగా నేను ఇందులోనికి వచ్చాను. మరుగ్గా ఉండాలనే ఆలోచన ఉండేది, మరుగు కాలేకపోయినాను. అలాగే నేను చనిపోయిన తరువాత నేను రాసిన పుస్తకాలు అచ్చు వేయించమని అడిగాను, కానీ అది కూడా సాధ్యం కాలేదు. బ్రతికి ఉండగానే ఎంతో కొంత 10 మందికి పరిచయమైన అనుభవంలోకి వచ్చాను. కానీ నాకు భయం ఉంది. దయచేసి నా కోసం ప్రార్థన చేయండి. అదేమిటంటే దేవుని మహిమను దొంగిలించే ప్రమాదం ఉంది. ఎన్నడూ ఆయన మహిమను దొంగిలించకుండా ఉండాలని నా కోసం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అంత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరం ఒకరోజు చనిపోతాం. కానీ ఒక మాట చెప్తాను, సేవకునికి అభిమాన సంఘాలు ఏర్పాటు చేయకండి. ఈ వ్యక్తిని మీరు అభిమానించటం వేరు, అతన్ని దేవుని స్థానంలోకి తెచ్చేయటం వేరు, పొగడడం వేరు. ఎప్పుడూ అలా చేయవద్దని నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. నాయుడుపేటలో మీలియస్ అనేటువంటి ఒక మిషనరీ వచ్చి అక్కడ వెంకటగిరి, కాళహస్తి ఆ ప్రాంతాల్లో ఆ రోజు పరిచర్య చేశారు. వెంకటగిరి రాజుగారి దగ్గర నుండి అక్కడ మందిరం కట్టడానికి స్థలాన్ని సంపాదించినవాడు ఆయన. ఆయన చనిపోయే ముందు ఓ మాట చెప్పాడు, ఈ మీలియస్ అనేవాడు చచ్చిపోతాడు, వాడిని గురించి మీరు పొగడొద్దు. వాడు చచ్చిపోగానే ఓ కుక్కకు కాలుకు తాడుగట్టి లాగేస్తారే, అలాగే వాడిని కూడా ప్రక్కనే ఉన్న స్వర్ణముఖి నదిలోకి లాగేయండి. వాడిని గురించి ఓ కూడికలు పెట్టొద్దు, వాడి గురించి ఘనంగా పొగడొద్దు. వాడిని వాడుకున్నవాడు దేవుడు మాత్రమే అంటాడు. ప్రజాభిమానం ఒక వ్యక్తిని సెలబ్రిటీని చేయొచ్చు, కానీ అది ప్రభువుని ఎత్తి చూపించదని హృదయపూర్వకంగా నమ్మేవారిలో నేను ఒకడిని. దయచేసి ఆ స్థానంలోనికి నేను ఎప్పుడు వెళ్ళకూడదని నా కోసం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. తిరిగి మనం యోసేపు గారి జీవితాన్ని కొనసాగించుకుందాం. జీవిత పాఠశాల అనే ఈ అంశంలో భక్తుడైన యోసేపు గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఆయన చుట్టూ ఉన్న సహోదరులు ఆయనను ఏ రీతిగా బాధ పెట్టారో వాటిని చూస్తూ గత వారంలో వారు ఆయనను బాధ పెట్టారని చూశాం. బాధ పెట్టిన వారికి దేవుడు ఎలా చేస్తాడో కూడా చూశాం. అంతేకాదు, వారు ఆయనను అవమానించారని, అవమానించకపోతే ఇష్మాయేలీలు యోధులకు ఏమవుతారు? దాయాదులు కారా? దాయాదులకు మధ్య ఏముంటుంది చెప్పండి? చెప్పలేనంత కక్ష ఉంటుంది, పగ ఉంటుంది, ద్వేషం ఉంటుంది. ఒక్కడు దొరికితే అతన్ని ఎంత అవమానిస్తారో, ఏ రీతిగా అతన్ని కష్టపెడతారో చెప్పడానికి వీలు కాదు.
వాళ్ళకి అమ్మేశారు వీళ్ళు. దాన్ని అవమానం అనక ఏమనాలి? అమ్మేసుకున్నారు. ఆ వస్త్రం తీసేసుకుని అమ్మేసుకున్నారు. యోసేపు ఐగుప్తుకి ఎలా వెళ్ళుంటాడు? వస్త్రహీనుడుగానే వెళ్ళుంటాడు కదా. ఒక బానిసకి వస్త్రం ఉండదు ఆ రోజున. ఇంట నాన్న మనసులో ఓ ఉన్నతమైన స్థానం ఉన్నవాడు, పరలోకంలో దేవుని దృష్టిలో ఓ ఉన్నతమైన స్థానానికి భవిష్యత్తులో రావాలనే ప్రణాళికలో ఉన్నవాడిని ఎంతగా అవమానించారు రక్త సంబంధులు. ఎంత బాధ పెట్టారు. అమ్మేశారు కదా. అయితే ఒక మాట, ఆయన ఆ అవమానించిన వారి విషయంలో ఏం చేస్తాడో గత వారం చూశాం. మరొక మాట కూడా చూడడానికి ఆ విషయంలో ప్రయత్నం చేద్దాం. అది కీర్తన గ్రంథంలో 69వ కీర్తన. 69వ కీర్తన దయచేసి దావీదు గారు రాస్తూ ఇలా రాశాడు. ఏమని రాశాడంటే, ప్రభువా, సైన్యములకు అధిపతికి యెహోవా, నీ కొరకు కనిపెట్టుకున్న వారికి నా వలన సిగ్గు కలగనీకుము. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదుకు వారిని నా వలన అవమానము నొందనీకుము అన్నాడు. నా వలన నిన్ను వెదకేవారు అవమానం పొందకుండా ఉందురుగాక అంటాడు. నాకెక్కడో మనసులో ఇలా అనిపించింది, ఒక వ్యక్తి తప్పు చేశాడు అని విన్నప్పుడు, అది సత్యమైనప్పుడు అతనిని బట్టి అనేక మంది తమ అభిమానం రెక్కలు కట్టుకుని ఎగిరిపోయినప్పుడు అవమానంలోనికి వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితి నా జీవితంలోనికి రానియొద్దని దావీదు గారు విజ్ఞాపన చేశాడు. చాలాసార్లు మన ప్రసంగాల కంటే మన సాక్ష్యం బిగ్గరగా అరుస్తుంది. ప్రసంగం చిన్నగా ఉంటుంది, కానీ సాక్ష్యం చాలా పెద్దగా గొంతేసుకుని అరుస్తుంటుంది. భార్యను ప్రేమిస్తున్నాను అని చెప్పే వ్యక్తి భార్యను బాధ పెట్టేవాడైతే మీరే చెప్పండి. ప్రేమ గలవాడినని చెప్పి ద్వేషించేవాడుగా ఉంటే, పరిశుద్ధంగా ఉండమని చెప్తూ పాపంలో బ్రతుకుతూ ఉంటే, ఒకానొక దినాన్న ఎవరు అభిమానిస్తారో వారు తల ఉంచుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దానిని కూడా అంగీకరించలేదు ఈ భక్తుడు. కానీ దావీదు గారికి వచ్చిన అవమానం ఎలాంటిదో మీరు ఎప్పుడైనా ఊహించారా? యోసేపుకి వచ్చిన అవమానం, దావీదు గారికి వచ్చిన అవమానం. భక్తులందరూ అవమానాల గుండా ప్రయాణించిన వారే. ఈ అవమానాలన్నింటి గుండా ప్రయాణిస్తున్నప్పుడు అత్యున్నతంగా అవమానపరచబడిన వారు ఎవరైనా ఉంటే మన ప్రియరక్షకుడు కాడా? వాస్తవానికి ఆయన జననాన్ని జ్ఞాపకం చేసుకోండి. అది ఆశ్చర్యకరమైన జననమే, కానీ ఎక్కడ చోటైనా తెలుసా? మనకి తెలియదు కదా. కానీ పెట్టబడిన చోటు తెలుసు, పశువుల తొట్టె అని. అది ఘనతకు చిహ్నమా? అవమానం కాదా? వాస్తవం. సమస్తాన్ని సృజించినవాడు మానవునిగా జన్మిస్తే అతన్ని చంపడానికి హేరోదు సమకడితే ఐగుప్తుకు పారిపోవలసి రావడమా?
సమస్తాన్ని మాట చొప్పున సృజించినవాడు, ఆజ్ఞాపిస్తే దేవదూతలు 6 రెక్కల వేగంతో వెళ్ళడానికి, పనిచేయడానికి వారు తల ఉంచుతారే, అలాంటివాడు పారిపోవడమా? ఆయన తిరిగి వచ్చిన తరువాత తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు ఆయన 30 సంవత్సరాల వరకు. ఆ మీదట ఆయన పరిచర్య అంతటిలో కూడా ఎంత అవమానించబడ్డాడో, ఎంత బాధను అనుభవించాడో ఊహించడానికి కూడా వల్ల కాదు. అలాంటి అనుభవం గుండా ప్రయాణించిన ఆయన ప్రతి వ్యక్తిని వారి బాధలో ఆదరించడానికి సమర్థుడు. ఆయన అవమానించిన వారి అవమానాలన్నింటినీ ఎరిగినవాడు, అవమానంలో ఉన్న వారి కన్నీటిని త్రోవగలిగిన వాడు కూడా ఆయనే. యోసేపు తన అన్నల చేత బాధించబడ్డాడు, తన అన్నల చేత అవమానించబడ్డాడు. 3వ మాట కూడా చూద్దాం. అతడు అన్యాయం చేయబడ్డాడు. అన్యాయమే చేశారు అన్నలు. అన్యాయం కాకపోతే ఏమిటో చెప్పండి. ఇప్పుడు నాన్న విచిత్రమైన నిలువుటంగి కుట్టిస్తే వీరికి అంత కష్టం వచ్చిందేమిటి? అతనికి 2 కలలు వస్తే ఆ కలలు చెప్తే ఆ కలల భావాన్ని మీరు ఊహించుకుని యోసేపు మీద పగబట్టారే. రక్త సంబంధి తమ తమ్ముడు అలాంటి వ్యక్తిని, తమ క్షేమాన్ని కనుక్కోవడానికి వచ్చిన వ్యక్తిని వారు ఏ రీతిగా చూశారు? ఈ దినాలలో క్షేమ సమాచారం కనుక్కోవడానికి మన క్షేమాన్ని ఆశించేవారిని అవమానించటం, మన క్షేమాన్ని ఆశించేవారిని బాధ పెట్టడం, మన క్షేమాన్ని ఆశించేవారిని మనం అన్యాయం చేయటం అనేది జరుగుతూనే ఉంది కదా. నాకు తెలిసిన ఓ సేవకుడు ఉన్నాడు. విచిత్రంగా ఒక మాట విని గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. పరామర్శిద్దామని వెళితే అక్కడ తోటి సేవకుడు చనిపోతే అందరూ కలిసి ఇతన్ని చుట్టుముట్టి నువ్వే చంపేస్తుంటావు అని అంటే చెప్పండి ఎలా ఉంటుందో. ఏమీ తెలియని వ్యక్తి, అందరూ ఏకమైపోయారు. తనతో పాటు 2 వెళ్ళారు. ఇతనితో పాటు వాళ్ళు కూడా దెబ్బలు తిన్నారు. పలకరించి ఆదరించి రావడానికి వెళ్ళిన వాళ్ళు నేరస్తులుగా నిలబడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఖచ్చితం. తప్పు చేయకుండా, నేరం లేకుండా అన్యాయం చేయబడిన వ్యక్తులు చరిత్రలో కనపడతారు. అలాంటి వ్యక్తుల్లో యోసేపు కూడా ఒకటి. యోసేపు జీవితంలో అన్నలు యోసేపుకు అన్యాయం చేశారు, అన్యాయమే చేశారు. కానీ దేవుడు ఆ బాధను, ఆ అవమానాన్ని, ఆ అన్యాయాన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకుని రావడానికి వినియోగించుకుంటాడని ఊహించుంటారా? ఆలోచించుంటారా? కొంచెమైనా వారికి తెలుసుంటుందా? ఏమాత్రం ఊహించరా. వెళ్ళిపోయాడు, ఏమైపోయాడో, చచ్చిపోయి ఉంటాడు, ఏదో అయిపోయి ఉంటాడు అని అనుకోవచ్చు. కాదని జ్ఞాపకం చేసుకోండి. అవమానించిన వారిని గురించి నేను మీతో ఒక మాట చెప్పాలి. అన్యాయం చేసిన వారిని గురించి. అది సామెతల గ్రంథం చూడండి దయచేసి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 22వ అధ్యాయంలో దయచేసి 16వ వచనం. 22వ అధ్యాయం 16వ వచనం. లాభము నొందవలని దరిద్రులకు అన్యాయము చేయవానికి ధనవంతులకిచ్చువానికి నష్టమే కలుగును.
అన్యాయము చేయవానికిని ధనవంతులకిచ్చువానికిని నష్టమే కలుగును అన్నాడు. అంటే లాభం పొందాలని దరిద్రులు అన్యాయం చేస్తే చివరికి కలిగేది నష్టమే అని. అన్యాయం చేసేవానికి వాని అన్యాయం చొప్పున తిరిగి లభిస్తుంది, సందేహమే లేదు. ఒకరోజు నిన్ను బాధ పెట్టాను తమ్ముడు, నా జీవితకాలం ఆ బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. నేను అన్యాయం చేశాను రా నీ విషయంలో, ఆ అన్యాయం నన్ను వెంటాడుతూనే ఉంది. నేను నిన్ను అవమానం పాలు చేశాను అనేకులలో, ఆ అవమానం కూడా నన్ను వెంటాడుతూనే ఉందని నీ స్నేహితుడో నీ సోదరుడో నీ రక్త సంబంధో ఖచ్చితంగా తల ఉంచుకు నిలబడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దేవుడున్నాడు, ఆయన అన్నీ చూస్తున్నాడు, ఆయనకు అన్నీ తెలుసు. ఒక వ్యక్తిని అన్యాయం చేసి అతడు చేయని నేరం అతని మీద మోపినప్పుడు ఆయన చూస్తూ ఊరుకున్నాడు, మౌనంగా ఉన్నాడు ఎంతకాలం అని అంటే, ఆయన చూస్తూ ఊరుకోవడం కాదు, నువ్వు వెళుతున్న అనుభవంలో నీ కలుగుతున్న ప్రతి అన్యాయం దగ్గర, నీ కలిగే ప్రతి బాధ దగ్గర, నీ కలిగే ప్రతి అవమానం దగ్గర, నువ్వు చేసిన అవమానాన్ని, నువ్వు బాధ పెట్టిన విధానాన్ని, నువ్వు చేసిన నిష్కారణంగా చేసినటువంటి కార్యాన్ని దేవుడు నీ మనసాక్షి ద్వారా పదే 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 జ్ఞాపకం చేస్తాడు. నువ్వు తప్పించుకోలేవు. నీ మనసాక్షి నువ్వు వాత వేస్తే తప్ప, నీ మనసాక్షి నువ్వు చంపేస్తే తప్ప, నిజంగా నీ మనసాక్షి బ్రతికే ఉంటే నువ్వు బాధ పెట్టిన బాధ, నువ్వు అవమానించిన అవమానం, నువ్వు చేసిన అన్యాయం ఖచ్చితంగా నిన్ను నేరస్తునిగా ప్రతిరోజు నువ్వు కళ్ళు తెరిచిన ప్రతి ఉదయం, మోకరించిన ప్రతి సమయం నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది, తరుముతూనే ఉంటుంది. ఇంకా మనసాక్షి చచ్చిపోతే చెప్పలేం, మనసాక్షి వాత వేయబడితే స్పృహ ఉండదు, అప్పుడు కూడా చెప్పలేం. ఆలోచించండి, అన్యాయం చేశారు వీళ్ళు, అన్యాయం చేశారు. లేఖనం ఏం చెప్తుందో నేను మీతో ఒక మాట తిరిగి చూపిస్తాను. నాతో పాటు రండి దయచేసి. ద్వితీయోపదేశకాండం దగ్గరికి రండి. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం, 25వ అధ్యాయంలో 16వ వచనం. అన్యాయము చేయు ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు. అన్యాయము చేయు ప్రతివాడు నీ దేవుడైన యెహోవాకు హేయుడు. ఎంతమందిని పొరపాటున అన్యాయం చేసిన సందర్భాలుంటాయి. నిన్ను మంచివాడివి, నువ్వు మంచివాడివి అని అనిపించుకోవడం కోసం ఎదుటివాణ్ణి తక్కువ చేసి అన్యాయం చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. నీ గొప్పతనం చెప్పుకోవడానికి ఎదుటివాణ్ణి తక్కువ చేసి ప్రజల కళ్ళ ముందు అతన్ని బాధ పెట్టి అతన్ని దుఃఖపెట్టిన సందర్భాలు కూడా ఉంటాయి. అన్యాయంగా అవమానంలోకి నెట్టేసిన సందర్భాలు ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. దీనికి మనం కాదు అని చెప్పలేం. ఇప్పుడు చెప్పండి, యోసేపు ముందు నిలబడిన సహోదరులు అతన్ని బాధ పెట్టినవారు, యోసేపు ముందు నిలబడిన సహోదరులు అతన్ని అవమానించిన వారు, యోసేపు ముందు నిలబడిన సహోదరులు అతనికి అన్యాయం చేసినవారు. ఇలా అన్యాయం చేసిన వీళ్ళందరూ ఆయన ముందు నిలబడినప్పుడు చేతులు కట్టుకునే ఉంటారు కదూ. యోధా మాటల్లో కొన్ని మీకు చదివి నేను వినిపిస్తాను, దయచేసి మీరు చూడండి. ఏమన్నాడు చూడండి. 18వ వచనం. ఏలినవాడా, ఒక మనవి, ఒక మాట ఏలిన వారితో తమ దాసుని చెప్పుకొననిమ్ము.
నిజంగా కన్నీరేనండి. ఎవరిని అమ్మేయమని సలహా చెప్పాడో, చంపకూడదని రూబేన్ అన్న మాటను స్థిరపరిచాడు. రక్తం చిందించి దాచి ప్రయోజనం ఏమిటన్నాడు. కానీ వాళ్ళందరికీ తాను రిప్రజెంటేటివ్ అయి వారందరి తరపున నిలబడిన వాడుగా ఏమంటున్నాడు ఇప్పుడు? 16వ వచనం చదువుతున్నాను. ఏనిన వానితో ఏం చెప్పగలము, ఏమందుము? మేము నిర్దోషులమని ఎట్లు కనపరచగలం? దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. ఒకానొక దినాన దేవుని వ్రేలు నువ్వు అవమానించావు, నువ్వు బాధ పెట్టావు, నువ్వు అన్యాయం చేశావు అని నీ వైపు తన వేలు చూపినప్పుడు నువ్వు నిలబడి వేడుకోవలసిన విధానం ఇక్కడ స్పష్టంగా కనిపించటం లేదా? ఆలోచించండి ఒకసారి. ఒక్క మాట ఏలిన వానితో తమ దాసుకుని చెప్పుకొననిమో, తమ కోపము తమ దాసుని మీద రౌలు కొననీయకమో. తమరు ఫరో అంతటి వారు కదా. ఒక అన్న తన ముందు నిలబడి ఈ మాటలు చెప్తున్నప్పుడు యోసేపు అంతరంగం సంతోషించి ఉంటుందనుకుంటున్నారా మీరు? ఆనందించి ఉంటుందనుకుంటున్నారా మీరు? లేదండి. యోసేపు కఠినుడు కాదు, యోసేపు దుర్మార్గుడు కాడు, యోసేపు వంచకుడు కాడు. యోసేపు ఆదికాండంలో కనిపించే ఓ అద్భుతమైన దేవుని ఛాయ. ప్రభు యొక్క గుణలక్షణాలు అతని జీవితంలో స్పష్టంగా కనిపిస్తుంటాయి. తమ తప్పు తెలుసుకుని మేము నేరస్తులమనే సత్యం గ్రహించిన వారు మాట్లాడే తీరు వద్ద ఆయన ఖచ్చితంగా కనికరం గలవాడు గనుక కరిగిపోయే స్వభావం అయింది. చూడండి, ఇంకా ఏమన్నారో చూడండి. ఇరవై 29వ వచనంలో అంటారు, మా నాన్న ఇలా అన్నాడు, ఇతనికి హాని సంభవించినడలా నెరిసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖంతో దిగిపోవునట్లు చేయనని మాతో చెప్పాను అంటూ నీ దాసుడైన మా తండ్రి అంటాడు. నీ దాసుడైన మా తండ్రి. యాకోబును నీ దాసుడు అన్నప్పుడు యోసేపు హృదయం ఎలా ఉంటుంది? తన అన్నలు, తన తండ్రి నువ్వు మా మీద ఏలుబడి చేస్తావా అన్నవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఏమైనా మాట్లాడుతున్నారు? ఆలోచించండి ఒకసారి. చాలామందికి ప్రభువుని గురించి తెలీదు. వారు ప్రభువు మీద కష్టం పెట్టుకుంటారు. కానీ ఒకానొక దినాన మానవ పాపాల కోసం సిలువలో తన రక్తాన్ని చిందించి మరణించి 3వ దినాన తిరిగి లేచినవాడు 1000 ఏళ్ల కాలం ఈ ప్రపంచాన్ని పరిపాలించడానికి ఆయన మహారాజుగా రాబోతాడు ఒకరోజు. ఇవాళ ఎవరు కాదన్నారో వారు సజీవులుగా ఉంటే ఆయన రాజ్య పరిపాలన కింద ఉండవలసిందే. సరిగ్గా యోసేపు ఇప్పుడు కిరీటధారిగా కనిపిస్తున్నాడు, సింహాసనం గలవాడిగా కనపడుతున్నాడు. కిరీటం అంటే ఫరో కిరీటాన్ని గురించి మాట్లాడడంలా అధికారం గలవాడిగా కనపడుతున్నాడు. కానీ క్షమించే మనసు ఉన్నవాడు కనుక వారిని క్షమించడానికి సిద్ధ మనసు కలిగినవాడు. వారికి తెలియకుండానే వారు ఎలా నేరస్తులయ్యారో, తాను ఏ తప్పు చేయకుండానే వారు తమను నేరస్తునిగా అమ్మేసి అన్యాయం చేసి బాధ పెట్టిన వారిని, వారి బాధ వారికి తెలియడం కోసం మాత్రమే అతడు చేసిన ఈ చిన్న నాటకీయత తప్ప వారి మీద ద్వేషం కాదు, వారి మీద పగ కూడా కాదు.
దేవుడు ఏదైనా ఒకటి మన జీవితంలో అనుమతించినప్పుడు తన దగ్గరకు రావడానికి, మనం పశ్చాత్తాపడడానికి అది ఒక మార్గం మాత్రమే, అదొక పద్ధతి మాత్రమే. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రీతండ్రి, కృపగలిగిన మా దేవ, కొద్ది మాటలు చెప్పడానికి నీ దాసునికి ఇచ్చిన సమయం కొరకు కృతజ్ఞత చెల్లిస్తూ, ముందున్న సమయం మా ప్రియులు మీతో సమాధానపడ్డానికి సాయపడమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం.